అందరికీ నమస్తే అండి. ఒక ప్యూర్ పొలిటికల్ గేమ్, ఒక ప్యూర్ కమ్యూనిటీ గేమ్, కమ్యూనిటీలతో ఆ కమ్యూనిటీల యొక్క నాయకులతో ఆడిన ఒక రాజకీయ ఆట ఆడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఆట జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆ ఆటకి బలైంది కొందరు, సైడ్ అయింది కొందరు. సో బలైన వాళ్ళందరూ కొన్ని సామాజిక వర్గం వాళ్ళు, సైడ్ అయిన వాళ్ళందరూ మరో సామాజిక వర్గం వాళ్ళు. ఇది యాక్చువల్లీ చాలా సెన్సిటివ్, చాలా అంటే సెన్సిటివ్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. అంటే మనకెందుకన్నా కులాల గోల అని అనుకోవచ్చు. నిజమే, కులాల గోల మనకెందుకు, కానీ రాజకీయ నాయకులు కులం బేస్డ్గానే రాజకీయం చేస్తున్నారు కాబట్టి, కులాల ఆధారంగానే ప్రజలను విభజిస్తున్నారు కాబట్టి, కులాల ఆధారంగానే ఈ పొలిటికల్ స్ట్రాటజీలు, విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ ఉంటున్నాయి కాబట్టి మనం కూడా సందర్భోచితంగా అప్పుడప్పుడు వాటిని చెప్పుకోవాలి. ఉదాహరణకు కొన్ని చెప్తా. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గ నాయకులందరూ ఎంతో కొంత సేఫ్గా ఉన్నట్టే. ఎటొచ్చి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా బలయ్యింది, అనవసరంగా ప్రజల చేత కూడా చేత్కరించబడి ఒక రకంగా ఆ నాయకుల మీద గతంలో ఉన్న మంచి ఇమేజ్ కాస్త పూర్తిగా చెడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గ నాయకుల మీద ఆ భావన రాలేదు. మీకు ప్యూర్లీ కొన్ని ఉదాహరణలు చెప్తా. సో రెడ్డిస్ కొంతమంది సేఫ్గా ఉండి ఇతర సామాజిక వర్గం వాళ్ళు ఎందుకు బలయ్యారనేది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అంటే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి అంటే గత 3-4 ఏళ్ల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చే నాయకులు అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అప్పుడప్పుడు కొట్టు సత్యనారాయణ గారు, వీళ్ళే కదా. అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే పేర్ని నాని గారు, వీళ్ళు ముగ్గురేగా ఎక్కువ వచ్చేది. వీళ్ళు ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో దీనివల్ల వీళ్ళు సాధించింది ఏంటి? ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. ఆ సామాజిక వర్గంలో బాగా చెడ్డయ్యారు, ఆ సామాజిక వర్గంలో కూడా బాగా చెడ్డయ్యారు. ఆ సామాజిక వర్గంలో కూడా వాళ్ళకి ఆదరణ లేదు. ప్లస్ ఆ సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ గారి మీద సింపతి ప్లస్ పాజిటివ్ పెరిగింది, వీళ్ళ మీద అసహ్యం పెరిగింది. అలాగే నారా లోకేష్ గారినో చంద్రబాబు గారినో తిట్టాలంటే ఎవరిని ముందుకు తెచ్చి ప్రయోగించారు? కొడాల నాని గారిని, వల్లభనేని వంశీ గారిని, వీళ్ళనే కదా ఎక్కువ. వీళ్ళతో పాటు రోజా గారిని కాసేపు మనం పక్కన పెడదాం. ఆమె మహిళ కాబట్టి, మహిళా కోటా కాబట్టి ఆమెను కాసేపు పక్కన పెడదాం. ఎక్కువగా కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, వీళ్ళనే ఎక్కువ ప్రయోగించారు. అప్పుడప్పుడు బొత్స సత్యనారాయణ, ధర్మాన, వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు వీళ్ళ రాజకీయ పరిస్థితి ఏంటి? సేమ్ కొడాల నాని గారికి తన సొంత సామాజిక వర్గంలో పట్టు లేదు, వంశీ గారికి అసలే లేదు. వంశీ గారికి ఎక్కడ విలువ కూడా లేదు. తన సొంత సామాజిక వర్గంలో విలువ లేదు, తన సొంత నియోజకవర్గంలో పట్టు లేదు. అదే రెడ్డిస్, వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకు వచ్చేసరికి వాళ్ళు ఎవరైనా టీడీపీ వాళ్ళని దారుణంగా తిట్టారా? ఇప్పుడు పెద్దిరెడ్డి గారు, ఆయనేమి సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకత ఎదుర్కోవట్లేదే. ప్లస్ ఆయన ఏమి టీడీపీ వాళ్ళని దారుణంగా తిట్టిన సందర్భాలు లేవే. ఆయన మీద కొన్ని అవినీతి కేసులు ఉన్నాయి, భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి, కొన్ని కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతవరకే ఉంది తప్ప ప్రజల్లో పట్టుకోల్పోవడమో, నియోజకవర్గంలో పట్టుకోల్పోవడమో, సొంత సామాజిక వర్గంలో చులకన అవ్వడమో జరగలేదు కదా. సేమ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన కూడా నియోజకవర్గంలో ఓడిపోయారు, పట్టుకోల్పోయారు, జైల్లో ఉన్నారు, జైలుకి వెళ్ళారు. కానీ ఆయన కూడా సొంత సామాజిక వర్గంలో పట్టుకోల్పోలేదు కదా. సో ఆ సామాజిక వర్గంలో వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఎటొచ్చి వీళ్ళ సొంత సామాజిక వర్గంలో వీళ్ళు బాగా బ్యాడ్ అయ్యారా లేదా, డ్యామేజ్ అయ్యారా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసుకున్నా, విజయసాయిరెడ్డి గారు చూసుకున్నా, పెద్దిరెడ్డి గారు చూసుకున్నా, పిన్నెల్లి గారు చూసుకున్నా, వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నాయకులు చేసే తరహా రాజకీయం ఒకటి ఉంది. వైసీపీలో ఉన్న ఈ కమ్మ సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గ రాజకీయ నాయకులు చేసే విమర్శలు ఒకలా ఉంటాయి. వాళ్ళ విమర్శలు వీళ్ళ విమర్శలు మీరు కంపేర్ చేయండి. వీళ్ళు చాలా సిల్లీగా, చీప్గా మాట్లాడతారు, సిల్లీగా, చీప్గా వాళ్ళ చేత మాట్లాడిస్తారు. లేకపోతే వంశీ అటువంటి మాటలు మాట్లాడాల్సిన వ్యక్తి మాట్లాడి ఇప్పుడు బలయ్యాడుగా, ఆయన రాజకీయంగా బలయ్యాడుగా, ఇంకా ఆయన ఫ్యూచర్లో ఎప్పుడూ గెలిచే పరిస్థితి ఉండదు. కొడాల నాని గారు, ఆయన చేత కూడా తిట్టించి ఇప్పుడు ఆయన పాతాళానికి తొక్కారు. యాక్చువల్లీ ఆయనకు నియోజకవర్గంలో మంచి మాస్ ఇమేజ్ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, సొంత వర్గం బలంగా ఉంది. అటువంటి ఆయన ఇప్పుడు చాలా దారుణంగా ఓడిపోయాడు. మళ్ళీ గెలుస్తాడో లేదో కూడా అనుమానమే.
సో ఆయన పరిస్థితి అలా ఉంది. అలా పేర్ని నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళందరూ కూడా అంతే సిల్లీ పొలిటీషియన్స్ అయిపోయారు. ఒక రకంగా అంటే రాజకీయంగా వాళ్ళు బలహీనపడ్డారు అనేది వాస్తవం. వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ మీద విపరీతమైన ట్రోల్స్, కార్టూన్స్, జోకర్లాగా చూస్తున్నారు వాళ్ళని. కానీ పెద్దిరెడ్డి గారికి వచ్చేసరికి, వీళ్ళకి వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టడానికి ఇతర సామాజిక వర్గంలో నాయకుల్ని వాడినంతగా సొంత సామాజిక వర్గ నాయకుల చేత వాడలేదు. పిన్నెల్లి గారు ఎంతసేపు తన సొంత నియోజకవర్గంలో రాజకీయం చేసి అక్కడి వరకే పరిమితమయ్యారు తప్ప రాష్ట్ర స్థాయిలో ఆయన మిగిలిన వాళ్ళని ఇంత ఘాటుగా సిల్లీగా విమర్శించిన పరిస్థితులు లేవు కదా. సో అంటే రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి వీళ్ళని వాడారు. ఇప్పుడు రాజకీయంగా వీళ్ళందరూ బలయ్యారు. మళ్ళీ ఫ్యూచర్లో పోటీ చేసినా గెలుస్తారో లేదో కూడా తెలియదు అనమాట. అంటే అలాగే జరిగింది. ప్లస్ పదవులు పొందిందైనా, సీఎంఓలో చక్రం తిప్పిందైనా, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కాంట్రాక్టులు, హోదాలు దక్కించుకున్నదైనా, శాండ్ అండ్ మైన్స్ ఇవన్నీ పంచుకున్నదైనా, ఎక్కువ కరప్షన్ చేసింది వాళ్ళు. మీరు కీలకంగా ఇంకో పాయింట్ ఆలోచించవచ్చు. అవినీతి ఆరోపణలు ఎక్కువ వస్తున్నదేమో పెద్దిరెడ్డి గారి మీద అండ్ కొంతమంది ఐఏఎస్ అధికారుల మీద. ఆ ఐఏఎస్ అధికారులు కూడా ఎవరు? వాసుదేవరెడ్డి గారు అండ్ ఇంకెవరైనా గనుల శాఖ వెంకటరెడ్డి గారు అండ్ విజయ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళ మీద ఎక్కువ వస్తున్నాయి. అంటే అవినీతి ఆరోపణలు, అవినీతి చేసింది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తిన్నది వాళ్ళు, నోటికి పని చెప్పింది వీళ్ళు. ఇప్పుడు పేర్ని నాని గారి మీద, కొడాలి నాని గారి మీద, వల్లభనేని వంశీ మీద, లేదంటే ఈ గుడివాడ అమర్నాథ్ మీద, అంబటి రాంబాబు గారి మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు రాలా. భూములు దోచుకున్నారు, గనులు దోచుకున్నారు, డబ్బు దోచుకున్నారు, భారీగా బొక్కేశారని రాలా. ఏవో చిన్న లోకల్ నియోజకవర్గ స్థాయిలో ఆరోపణలు వస్తే వచ్చాయిగాక. అంటే వాళ్ళని తిననివ్వాల, వాళ్ళని కేవలం రాజకీయ పావులుగా వాడుకున్నారు. వాళ్ళని మేత మేయనివ్వాల. వీళ్ళు మేత మేసారు, ప్రత్యర్థుల పట్ల సేఫ్ గేమ్ ఆడారు, జాగ్రత్తగా ఉన్నారు. సో ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్. యాక్చువల్లీ నేను ఇంతకు మించి ఓపెన్గా చెప్పకూడదు. కొన్ని నాకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను చెప్పింది కరెక్టా కాదా ఒక్కసారి మీరు ఆన్ పేపర్ పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టాప్ 20 లీడర్స్ పేర్లు ఆన్ పేపర్ పెట్టుకోండి. అటు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, రోజా అండ్ కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళ పేర్లన్నీ కూడా ఆన్ పేపర్ పెట్టుకోండి. ఈ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ మీద ఇప్పుడు వస్తున్న ఆరోపణలు చూడండి, వీళ్ళ ఇతర సామాజిక వర్గం వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు చూడండి. వీళ్ళు అరెస్ట్ అవుతున్నదేమో అవినీతి కేసులు, వీళ్ళు అరెస్ట్ అవుతున్నది సాధారణ. అవినీతి అంటే ఏంటి? వాళ్ళు సంపాదించారని అర్థం. మరి వీళ్ళు సంపాదించుకోలేదనేగా అర్థం. సంపాదించింది వాళ్ళు, సంపాదించకుండా ఖాళీగా ఉన్నది వీళ్ళు. అలాగని అవినీతి చేయలేదు అన్నట్లా వీళ్ళు ఈ స్థాయిలో కొంచెం చేశారు. వాళ్ళు కోట్లు 100 కోట్లు మెక్కారు. గనులు, విద్యుత్తు, కాంట్రాక్ట్ లాజ్లో వీళ్ళు అన్ని నియోజకవర్గ స్థాయిలో ఆ భూములు అవి ఇవి వేసుకున్నారు. అంటే నోటికి పని చెప్పింది వీళ్ళు, సేఫ్గా ఉన్నది వాళ్ళు. సో ఇది యాక్చువల్లీ నేను చెప్పిన దానికంటే మీకు మీరు ఆలోచించి ఆన్ పేపర్ పెట్టుకుంటే మీకే కరెక్ట్గా అర్థమవుద్ది ఈ రాజకీయం వలన బలయ్యింది ఎవరు అనేది. థ్యాంక్ యూ.